2021 తీసేసాం. 2021లో తీసేసిన తర్వాత వందల సంఖ్యలో ఆనాడు నాయకులు మొట్టమొదటి పోయినాడు 5 లక్షలకు అమ్ముడు పోవచ్చు, తర్వాత లాస్ట్కు 2 కోట్లకు కూడా అమ్ముడు పోయిన ఉండొచ్చు. కానీ డబ్బులకు నాయకులు అమ్ముడు పోయినప్పటికి కూడా, దళిత బంధు డీడీలు ఇచ్చినప్పటికి కూడా, గొర్రెలకు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా దాదాపుగా ఆనాడు 6 నెలల కాలం పాటు దేశ చరిత్రలో ఎక్కడ కూడా గన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయడం సాధ్యం కాదు దేశ చరిత్రలో. కానీ సాధ్యమైంది కేవలం హుజురాబాద్కు మాత్రమే. 6 నెలలు కొట్లాడినాం. ఏప్రిల్ మాసంలో మనం రాజీనామా చేస్తే, ఏప్రిల్ మాసంలో మనం బయటకు వస్తే, అక్టోబర్ మాసం వరకు కూడా ఎన్నికల వాతావరణం, కొనుగోళ్ళు, ప్రలోభాలు, భయపెట్టించుడు, కేసులు పెట్టుడు, ఎన్ని చేసిందో మీరు చూసిండు. చివరికి తెలంగాణ ఆత్మగౌరవం గెలిచింది. కేసీఆర్ చెంప చెల్లు మనిపించింది. ఆనాడు యావత్ తెలంగాణ జాతిలో ఒక ఆలోచన వచ్చింది. ఓహో, ప్రలోభాలు ఉన్నప్పటికీ, డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ, ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ హుజురాబాద్ చూపిన చైతన్యం, హుజురాబాద్ చూపిన తెగువ చాలా గొప్పగా ఉందని చెప్పి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కీర్తించిండ్రు 2021 ఫలితాన్ని. ఇవాళ నా మీద కుట్ర చేసిండు ముఖ్యమంత్రి ఆనాడు. నాకు నిజంగా 2021 వరకు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఏ పని అంటే ఆ పని చేయించుకోగలిగిన. ఎందుకంటే నేను ప్రజాప్రతినిధి కాబట్టి. 2014 వరకు నేను అధికారంలో లేకపోవచ్చు, ఎమ్మెల్యేనే ఉండవచ్చు, నా పార్టీ అధికారం లేకపోవచ్చు. కానీ నా రోడ్లు ఎక్కడ ఆగలే, నా రోడ్ల నిర్మాణం ఎక్కడ ఆగలే, నా ఇళ్ళ నిర్మాణం ఎక్కడ ఆగలే, నా దగ్గర సబ్స్టేషన్ నిర్మాణం ఎక్కడ ఆగలే. నేను బాగా చెప్తా అనేది మర్యాదగా, నేను ఇక్కడ ఎమ్మెల్యేను, నా ప్రజలకి సమస్య ఉందని చెప్తే ఆనాటి సమైక్య పాలకుల ముఖ్యమంత్రులు కూడా భయంతో మాకు డబ్బులు ఇచ్చేది, భయంతో మాకు శాంక్షన్లు ఇచ్చేది. కానీ ఈ ఓడిపోయిన ముఖ్యమంత్రి మొత్తం చరిత్రను తిరగరాసే పద్ధతిలో, ప్రజలు అసహించుకునే పద్ధతిలో, ఎమ్మెల్యే గారికి ఉండే ప్రోటోకాల్ కూడా లేకుండా చేసి, ఎమ్మెల్యే గారు చేసే కనీస కర్తవ్యం కూడా చేయకుండా చేసి, ఇవాళ దొంగదారిన దొడ్డిదారిన ఒక పదవి కట్టబెట్టి వాడికి అన్ని రకాల హక్కులు ఇచ్చి, ప్రోటోకాల్స్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. అయినా నేను అనుకున్న ప్రజలు గొప్ప వాళ్ళని. ఆ 2.5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించినో మీరు చూసింది. అంతేకాదు, సరే కుట్రదారులు ఎవడు ఓడగొట్టిండో, ఎవడు గెలిపించిండో దాని జోలికి పోతలేడు. కానీ నేను ఒకటి మాత్రం ఇప్పటికీ, ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు. ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు మాత్రం చక్కటి దారి చూపించాలి. ఇక్కడో అక్కడక్కడ నెగ్లిజెన్సీ ఉందా, ఇంకేముందో తెలియదు, కానీ మొత్తం మీద ఓడిపోయారు. ఎన్నడు అంటే హుజురాబాద్లో ఓడిపోతామని చెప్పి ఎవరు కళ్ళ కూడా ఊహించింది, ఓడిపోయినాం. దాన్ని అంగీకరించాల్సింది. నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చిన ఇక్కడి ప్రజానీకం అంతా కూడా గొప్పగా ఆశీర్వదించి గెలిపించింది. మీకు తెలుసు, మీరు వస్తున్న రోజు ఇక్కడికి వస్తే ఈ పెద్ద పార్లమెంట్ 40 లక్షల ఓట్లు, గుర్తుపెట్టుకోండి, 40 లక్షల ఓట్లు, ఒక 70 లక్షల జనాభా ఉన్నది. దాదాపు సగం హైదరాబాద్ ఉంటుంది ఇక్కడ. దేశవ్యాప్తంగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. నాకు పని ఒత్తిడి వల్ల మీకు రాలేకపోయినా, కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే, ఇవాళ మనం ఆనాడు 2021లో కేసీఆర్కి ఒక మాట ఇచ్చినాం, ఒక ఛాలెంజ్ చేసినాం. నువ్వు ఓటింగ్స్ పెట్టించుకుంటున్నావు కేసీఆర్, నువ్వు ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నావు, గోళ్ల మీద నీ బొమ్మలు వేయించుకుంటున్నావు, కరెంటు స్తంభాల మీద కూడా నీ స్టిక్కర్లు వేసుకుంటున్నావు, నా ముఖం కనపడకుండా చేస్తున్నావు. కానీ నా ముఖం ఫ్లెక్సీల మీద లేదు కొడుక, నా ముఖం ఈ ఓటింగ్ల మీద లేదు కొడుక, నా ముఖం ప్రజల గుండెల్లో ఉందని చెప్పిన. ప్రజల గుండెల్లో ఇవాళ మీరు ఇప్పుడు కూడా ఇలా షామీర్పేట ఏమంటేనే ఇది, ఈ షామీర్పేట భారతీయ జనతా పార్టీకి అడ్డ. ఇది ఇవాళ అడ్డ. ఇది
నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని, నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రచారం జరిగితే నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి నా ఎలక్షన్ ప్రచారం చేసే విషయం మీకు తెలుసు. గా అడ్డ ఇది పార్టీకి ఊపిరి పోసే అడ్డ, నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డ, రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు. మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు 110 కులాలు 120 కులాలు ఉంటే అనేక కులాలకి పాపం ఇప్పటిదాకా వాళ్ళకు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, వాళ్ళు గుర్తించిన పాపన పోతలేరు, వాళ్ళకు కుల సర్టిఫికేట్ లేవని చెప్పి నన్ను ఎవరు కోరలే. నేనే ఒక 40 రోజుల పాటు 40 డేస్ యావత్ తెలంగాణ అన్ని కుల సంఘాల నాయకులతో భాజపా అసెంబ్లీలో మీటింగ్లు పెట్టి, నేనే వాళ్ళకు భోజనాలు పెట్టి, నేనే మీకు లీడర్ని, మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్న బిడ్డనని చెప్పిన నేను 40 రోజుల పాటు ఆ పనిచేసిన. 40 రోజుల పాటు అన్ని సమస్యలు తెలుసుకున్న తర్వాత నేను ఒక బీసీ కాన్క్లేవ్ అని చెప్పి బీసీ పార్లమెంట్ సభ్యులను, బీసీ శాసనసభ్యులను, బీసీ శాసన మండలి సభ్యులను, ఆనాడు మా స్పీకర్గా ఉన్న మత్స్వనాచారి గారిని, ఆనాడు కౌన్సిల్ చైర్మన్ ఉన్నటువంటి స్వామి గౌడ్ గారిని, మంత్రులందరితో ఒక మీటింగ్ పెట్టిన. 3 రోజుల పాటు పెట్టాను నేను. ఈ నోరు లేని వాళ్ళకు మనం దిక్కు కావాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం భౌగోళికమైంది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ జాతులకు స్వేచ్ఛ కావాలి, ఈ జాతులకి ఫలితం అందాలనేటువంటి సంకల్పంతో ఉన్నది. కాబట్టి మనం వీళ్ళ కోసమే చేయాలని చెప్పి 3 రోజుల పాటు చర్చించాం మేము. దాని ఫలితమే 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవాళ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే ఇవాళ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఎక్కువ వచ్చినాయి. దానికి ఫలితమే ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే 78 కులాలకు ఆత్మగౌరవ భవనాలు వచ్చినాయి. ఇక్కడ వెలమ హాస్టల్ అంటూ ఉండే, గౌడ హాస్టల్ ఉండే, పద్మశాలి హాస్టల్ ఉండే, కొన్ని పెద్ద కులాలకు మాత్రమే ఉండే. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఉండాలని చెప్పి, పేదవాళ్ళకు ఉండాలని చెప్పి 78 కులాలకు ఆత్మగౌరవ భవనాలకి జాగలు ఇచ్చి ఇలా జీవోలు ఇచ్చినటువంటి దాంట్లో ఈటల రాజేంద్ర అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈటల రాజేంద్ర చరిత్ర గది. ఈటల రాజేంద్ర గారు ఎన్నడూ నా వార్త పేపర్లో వస్తుందా రాదా, నా వార్త టీవీలో వస్తుందా రాదా, నాకు ఈ సోషల్ మీడియా అంటే ఎందుకు తెలియదు. నేను ఇప్పుడు చూడండి, నేను దానికి అడిక్ట్ అయినోడు ఏమైపోతున్నాడు కదా, కానీ వాటిని చూసుకోవడం కాదు. ఈ సోషల్ మీడియా గివిటి చూసి మురిస్తోడు అంతకంటే కూడా కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా ధీరుడు వెనుదిరిగాడు గుర్తుపెట్టుకో.
అది సందర్భం అయితే రియాక్ట్ అవుతాడు, సందర్భం అయితే బయటికి వస్తాడు, సందర్భం అయితే మాత్రమే మాట్లాడతాడు. భరిస్తాం. ఎక్కడ భరిస్తాం? మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు హుజురాబాద్లో. ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ళ బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. 2021లో గన్ని వందల కోట్ల రూపాయల ప్రలోభాన్ని అడ్డుకొని అన్న కోసం నిలబడ్డోళ్ళు మీరు, అన్న కోసం నిలబడ్డోళ్ళు. మిమ్మల్ని నేను చాలాసార్లు చెప్తా, కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్నా హుజురాబాద్ ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఆ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నాడు నేను, ఆ ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడిని. కాబట్టి మీరు నిజంగానే ఇవాళ ప్రజలు బాధపడుతుంటారు. కాబట్టి నాకు ఇక్కడ పని ఉన్నమాట వాస్తవం. కానీ తప్పకుండా ఇక్కడ నాకేం ఎలక్షన్ లేవు, లోకల్ బాడీ ఎలక్షన్స్. నాకున్న లోకల్ బాడీ ఎలక్షన్సే హుజురాబాద్ ఎన్నికలు, గుర్తుపెట్టాలి. ప్రతి గ్రామంలో వార్డు మెంబర్. ఒకప్పుడు తెలియదు వీళ్ళకి చరిత్ర తెలియదు కూడా మీకు. ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే, ఎన్నడూ ఒక మున్సిపల్ చైర్మన్ మేము గెలవకుండా లేము. 20 ఏళ్ళ చరిత్రలో కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, అన్నిట్లో లోక